ప్రిన్సిపాల్ని కొట్టినట్టు తప్పి అంట. దాని మీద నేనేమంటా, నా పిల్లగాడు బాగా కొట్టిన సపట్లు కొట్టంగా ఓర్మైనా తల్లి స్థానంలో ఉండాలి. ఓర్మి దాన్ని సమర్థించం. వాడికి అహంకారం బట్టి కళ్ళు నెత్తికెక్కి గురువును కొట్టినోడు రేపు తల్లిదండ్రులు కొడతాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. అందుకని అట్లాంటి వాడి గురించి తల్లిదండ్రులు చర్య తీసుకోవాలా, కూలి యాజమాన్యం చర్య తీసుకోవాలా, గవర్నమెంట్ కూడా మనమే చెప్పాలి. మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలంటే మన చేతులతో తల్లిదండ్రులు మనమే గవర్నమెంట్కి పట్టిస్తే వాడికి సరైన భయం పెడతారు. ఈ ఏజ్లోనే ఇప్పుడు పెడితేనే లైన్లోకి వస్తాడు. ఇంకా మళ్ళీ పెరిగి పెద్ద అయ్యి వాడికి ఒక ఏజ్ వచ్చి నాకు పెడితే వాడు ప్రాణానికే ప్రమాదం, కానీ వాడు మారడు, వాడి దేశాన్ని పాడు చేస్తాడు. వాళ్ళే తల్లిదండ్రుల కారణం అని కొంతమంది. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పెంచక సరిగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్వార్థానికి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉంటారా? ఇప్పుడు ఆ రకం ఉంటారు, ఈ రకం ఉంటారు, రెండు రకాలు ఉంటారు. రెండు రకాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం కొడుకుని చెడిపోమని చెబుతారా? చెప్పరు కదా. బిడ్డనైనా కానీ కొడుకునైనా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చదివించినా కూడా, ఏ పని చేపించినా కూడా వాళ్ళ కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ వాళ్ళు ఏం చేయాలా? కన్నందుకు చూస్తారు, చూడకుండా ఎందుకుంటారు? తల్లిదండ్రులు చూడకుండా ఏమంటారు? ఇప్పుడు కష్టపడి లచ్చలు పెట్టి చదివించేది ఏమిటికి? పిల్లల్ని కొంతమంది పిల్లల్ని పట్టించుకుంటారు, భవిష్యత్తు గురించి మాట్లాడతారు. ఇప్పుడు పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాడి కోసం 10 రోజులకు ఒకసారి రావాలంటే రాలేరు. అప్పులు చేసి కడుపాయ కట్టుకొని కష్టపడి మట్టి పిసికే వాళ్ళు ఉంటారు. నమ్మకంతో పిల్లల్ని పంపించినప్పుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది. ఎంతసేపు తల్లిదండ్రులు అంటే ఉపయోగం ఏమంటుంది? పిల్లలకు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి కదా. కొంతమంది ఏమో తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ ఇష్టానికి పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఒక రకంగా తయారవుతారు. ఇప్పుడు మనం ఈ స్కూల్ పిల్లగాడి గురించి మాట్లాడాలంటే తల్లిదండ్రుల వైఫల్యం ఏం కానరాట్లేదు. అక్కడ వాడి అహంకారమే కానొస్తుంది. అక్కడ ఏమి తెలిసి తెలియని అర్థం వాడి అహంకారం కానొస్తుంది. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు వాడిని అంటానికి. అటుడి కాని వయసు, చిన్న వయసు. ఇప్పుడు తాత స్థానం తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. పెద్ద ఆయన ఎగిరెగిరి గుద్దిండు. మనం ఏం మాట్లాడాలి దాని గురించి? వాడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు వెనకేసుకొని రావద్దు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మాట్లాడి మా పిల్లగాడి తప్పు లేదు, ఆయనదే తప్పు అని అంటే తల్లిదండ్రులు మనం నిందియాలి. వాళ్ళు అనలేదు కదా, వాళ్ళు అనలేదు కాబట్టి వాడి భవిష్యత్తు కోసం వాడి ఫ్యూచర్ బాగుండాలంటే వాడికి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాడికి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యానికే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన గురువుని కొట్టినోడు రేపు మనల్ని కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. గురువుని కొట్టినోడు తల్లిదండ్రులు కొట్టడానికి వాడికి ఎంతసేపు పట్టుద్ది? తల్లిదండ్రులు కొట్టినోడు బయట సమాజాన్ని పాడు చేయడానికి ఎంతసేపు పట్టుద్ది? ఇవాళ ఈ వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, రేపు పెద్ద అయితే ఇంకా ఎంత ఇద్దరు చుట్టిస్తాడు, ఎంత అరాచకం సృష్టిస్తాడు. అందుకని వాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి, బయట సమాజం గురించి కూడా, ఇంకా పక్క వాళ్ళ గురించి కూడా పిల్లలు వాడిని చూసి కొంతమంది నేర్చుకోకుండా, అందుకని వాడి గురించి చర్య తీసుకోవాలి తల్లిదండ్రులు. ఈ కాలం ఎందుకు భయం లేదంటే మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు కూడా అవ్వాలని చూసినా కూడా మేము భయపడ్డాం. మరి ఈ కాలంలో తల్లులు చూసినా భయపడతా, తండ్రులు చూసినా భయపడతా. ఇంకా గురువులు చూస్తే ఎందుకు భయపడతారు? బలు పట్టు ఎక్కింది, ఆడికి ఎక్కింది. చదువు లేదు, సంస్కారం లేదు, మంచి లేదు, మర్యాద లేదు. చదువు వదిలిపెడతారు, పని బాట వదిలిపెడతారు, బలాదురు తిరుగుతారు. 13 ఏళ్ల కంచి 14 ఏళ్ల కంచి కోరికలు పడుతున్నాయి అంటే ఎందుకు? వినాశకాలానికి ప్రబుద్ధులే కదా. అందుకే కదా మన తెలంగాణ కవి ఆయన ఎవరు, శ్రీశ్రీ ఎవర్రా, అంజిగారా నిరంజన్ గారు, ఆయన చచ్చిపోయింది చూసినావు? అంజశ్రీ గారు ఏనాడో రాసిండు, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు అని ఆ రోజుల్లోనే రాసిండు ఆయన. ఆ మాట ఇప్పుడు అనుకున్నా కూడా భూమి వస్తుంది అనమాట. అది ఒళ్ళు చదువుతుంది. ఇప్పుడు వచ్చినాయి ఆ రోజులు. ఇప్పుడు ఈ ఏజ్లో వాడికి ముజ్జమైన వేసమే సరిగా రాలేదు, ఏజే సరిగా రాలేదు. గురువుని ఎగిరెగిరి గుజ్జిండు, స్పాట్లో ప్రాణం పోవచ్చు. వాడి వయసు ఎంత ఉంది? చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కడుపు మండుతుంది. చాలా మంది అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, వదలొద్దు అని చెప్పి చాలా మంది అంటున్నారు. వదలొద్దు, కఠినంగా కాదు, వాడు మారడానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి వాడిని గవర్నమెంట్కి పట్టియాలి. ఎందుకంటే వాడిని ఇప్పుడు వదిలి పెడితే సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ చాలా నష్టం చేకూరే, వాడి భవిష్యత్తు కూడా నష్టపోద్ది అనమాట.